then sambar, fish curry, fish fry, and ఎస్ ఇక్కడే నైట్ స్పెండ్ చేసినాం అండ్ షబ్బీర్ టెంట్ అక్కడ ఉంది. ఓకే, సో మార్నింగ్ అయిపోయింది కాబట్టి మనకి బ్రేక్ఫాస్ట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో మనం అక్కడికి వెళ్తున్నాం. ఓకేనా, లెట్స్ గో. అంటే ఇది ఒక మేక్ షిఫ్ట్ కైండ్ ఆఫ్ షెడ్ అనమాట. కొత్త కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అంట హౌస్. బట్ వాళ్ళ ఓల్డ్ హౌస్ వచ్చేసి కొంచెం ముందు ఉంది, జస్ట్ బిసైడ్. హే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నైస్ స్లీప్ వచ్చిందా లేదా? మంచి స్లీప్. నేచర్తో పాటు కలిసిపోయినావు దాంట్లో. నాకేంటంటే కొంచెం డిస్టర్బ్గా కొంచెం వచ్చింది, ఎందుకంటే ఐ వాజ్ యాక్చువల్లీ ఎక్సైటెడ్ టు స్లీప్ అనమాట. బట్ కొంచెం చలి ఎక్కువ ఉండడం వల్ల నాకు రాలేదేమో. ఇది ఇల్లు, ఇది గేట్. ఓకే, గుడ్ మార్నింగ్. ఎవరు వ్లాగ్ చేస్తున్నది? నేనే చేస్తున్నా, ఇంకెవరు చేస్తారు? కబీర్ వ్లాగ్ చేస్తున్నాడు. లైవ్ వెళ్ళినావా? హాయ్. ఓకే, మాట్లాడదాం. చెయ్యి. యాక్చువల్లీ వాష్రూమ్ ఉంది ఇక్కడ, బట్ నాకు కొంచెం పొద్దున ఎర్లీనే వోకప్ అనమాట. చెప్పినా కదా కొంచెం చలి ఎక్కువ వేస్తుందని. అండ్ లేవంగానే నాకు గలీజ్ ఆదేదంటే వెళ్ళిపోవాలి, మనం ఫ్రెష్ అప్ అయిపోవాలి. సో ఏం చేసిన వైల్డ్లోకి వెళ్ళిపోయినా. సో బ్లాక్ కాఫీ, ఆర్గానిక్ అంట ఇక్కడదే. కాఫీ అయితే భలే ఉంది అబ్బా, మంచిగా బాగుంది. సెన్సెస్ ఇట్లా ఓపెన్ అయిపోయినాయి. బాగా ఏదో మూవీ అన్నావు కదా, నువ్వు అన్నావు నాకు ఒక మూవీ, మళ్ళీ చెప్పు ఆ మూవీ పేరు. సాహసం శ్వాసగా సాగిపో. సో ఆ మూవీలో జరిగే స్టోరీ మాది కూడా జరిగింది, అంతే కదా. అన్నోన్ పర్సన్స్కి అకామిడేషన్ ఇవ్వడం, సో అండ్ ఇంత బాగా చూసుకోవడం, ఇప్పుడు మంచిగా కాఫీ పెట్టడం, బ్రేక్ఫాస్ట్ పెట్టడం, అండ్ నిన్న రాత్రి ఫుడ్ కూడా షేర్ చేయడం, అండ్ ప్లేస్ ఇవ్వడం, అన్నీ. సో నిజంగా యాక్చువల్లీ ట్రావెలింగ్ అంటే ఇది అనుకుంటాను నేను బాగా. ఎగ్జాక్ట్లీ. అంటే ప్లాన్డ్ ట్రిప్స్ ఎప్పుడైనా మనకి ప్లాన్డే ఉంటాయి, కానీ అన్ప్లాన్ అంటే ఇట్లాంటి. సో క్రేజీ. అచ్చా, సో ఆంటీ మన కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు, దాట్ విత్ ఆర్గానిక్. ఇట్లా సింపుల్ గా చెప్పాలంటే అలా తోటలకు వెళ్ళి ఇట్లా పట్టుకొని వచ్చి వండడమే, అంతే సింపుల్. This is karapak. Karvepla, this one murika. Okay. Beans, fire. Then 1 meter Okay. is though so long. Yeah. 1 meter fire. Okay. హైదరాబాద్ లో అయితే Maximum నేను చెప్తా ఇంత ఉంటాయి మన సిటీలో. What are you exactly preparing for us in breakfast? Breakfast today. Today. Pattiri. Okay. So pattiri. మీకు కొంచెం స్పేస్ కూడా చూపెడతాను. అండ్ బయట కూర్చోడానికి కూడా ఒక స్పాట్ ఉంది, ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసుకోవచ్చు. Lunch time. Yeah, we are like very Breakfast. very bad, like 11-12. Breakfast. Oh my God. 11-12. We wake up at 11 o'clock at day. Very lazy goose. We sleep like 4-3. No, not me. Here all then 7:30 sleep. I am 6:30 dinner. Then yesterday the girls 6:37 dinner. Then 7:38. That's it. 9 o'clock. When you wake up? Wow, yeah, very sleep. When you wake up? 7. 7 o'clock. So 7 to 7, huh? 7 to 7, 12 hours. 12 hours of sleep. So that is the beauty secret. So true. So ఇది పత్తరి అన్నమాట. Okay. Vegetable curry. Yeah, and vegetable curry. You want tea? We already have this one. Thank you so much, auntie, for the breakfast. బ్రేక్ఫాస్ట్ ఆఫర్ చేశారు. So ఇప్పుడు తిందాం. We bought it. We don't know what పత్తరి means. మనం దోశ ఎట్లా అంటామో మేబీ ఇది కూడా వాళ్ళకి అట్లా. చలో, let's taste it.
చూడు ఇట్లా మౌంటైన్స్ చూసుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. అక్కడ ఎలిఫెంట్స్ వస్తే ఇంకా బాగుంటుంది. నిన్న రాత్రి ఆ మైండ్లో అది కొంచెం ఉండే కదా. నిన్న రాత్రి కుక్కలు వచ్చాయి, నాకు భయం వేసింది. కుక్కలు వచ్చాయి, నువ్వు పడుకున్నావు, గుర్తు కొడుతున్నావు. అంతే, నువ్వైతే గతమే అయిపోతుంది. కుక్కలు వచ్చాయి లేచా. ఎలిఫెంట్ వచ్చి కాలు పెట్టేసినా వీడు డ్రీమ్ అక్కడ వెళ్ళిపోతాడు. కాదు ఇంకా చేయి మీద పెట్టినా కూడా ఒక డ్రీమ్ అవుతుంది, లైట్లు అయితే. అది చాలా మంచిది తెలుసు. ఇన్నోవే ఇట్స్ వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఎందుకంటే అంటే డీప్ స్లీప్ అందరికీ రాదు. అందరికీ రాదు. అందరికీ అసలు రాదు. ఐ కెన్ ఫీల్ ద ఫ్రెష్నెస్ అనమాట ఫుడ్లో. ఈవెన్ క్యారెట్ ఇస్ ఫ్రెష్, అన్నీ ఫ్రెష్. అండ్ ఇది నిజంగా మనం కూడా చేయాలి బ్రో. ఇఫ్ పత్తిరి ఎవరికైనా రెసిపీ తెలిస్తే చెప్పండి కింద కామెంట్స్లో, లేకపోతే మేము కూడా సెర్చ్ చేస్తాంలే. సో డన్, బ్రేక్ఫాస్ట్ డన్. టేస్టీగా ఉన్నాయి నిజంగా. అండ్ ఇది కోకోనట్ ఆయిల్తోనే చేశారంట, కానీ ఆ టేస్ట్ కూడా మాకు అర్థం కాలేదు. సో అర్థం చేసుకుంటే ఎంత బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ వన్స్ అగైన్. వాటర్ స్ట్రీమ్ దగ్గరికి వెళ్తున్నాం. ఫ్రెష్ వాటర్ అంట, అంటే ఇక్కడే తాగొచ్చు. సారీ గైస్, యాక్చువల్లీ ఇన్స్టా లైవ్ వెళ్ళినా బట్ నెట్వర్క్ లేకుండే కదా, కట్ అయిపోయింది అది. ఓకే ఓకే ఓకే, జాగ్రత్త, స్లిప్ అవుతాం. ఇక్కడ ఏంటంటే ఈ ఫెన్సింగ్ ఉంది కదా, కరెంట్ వస్తుంది. సో మనం పక్క నుంచి నడవాలి చాలా జాగ్రత్తగా. కింద నుంచి వెళ్ళొచ్చా? యో అట్లా How's the Josh? Huh? How's the Josh? Hi sir. How's the Josh? Hi sir. How's the Josh? Hi sir. How's the Josh? ఇక ఆపు. జోష్ జోష్లో పడిపో కింద, అంతే. ఓకే, సేఫ్గా ఉండు. వాటర్ అంతా ఫ్రెష్గా లేవు, అక్కడే ఫ్రెష్గా లేదా? వాటర్ క్లీన్ లేవు. స్నానం చేద్దామని ఎక్స్పెక్టేషన్తో వచ్చా, యాక్చువల్లీ స్విమ్ చేద్దామని వచ్చా. సో యాక్చువల్లీ వాటర్ తాగొచ్చు అన్నారు, బట్ కొంచెం క్లీన్ అయితే కనిపించట్లేదు, అందుకని తాగట్లేదు అనమాట. లేకపోతే వాటర్ ఇక్కడే ఫిల్ చేసుకుందాం అనుకున్నాం, అండ్ స్నానం కూడా చేద్దాం అనుకున్నాను అనమాట. కానీ కోల్డ్ ఉంది కదా బ్రో, చాలా చాలా కోల్డ్ ఉంది. కోల్డ్ ఒకటి, ఇంకోటి ఫ్రెష్ లేవు అంతా, అంటే మట్టి ఎక్కువ ఉందంట. సో అందుకే మనం చేయట్లేదు, బట్ వ్యూ మాత్రం ఎంజాయ్ చేస్తున్నాం కూర్చొని హాయిగా. డ్రెస్ రెంట్కి ఇస్తావరా? అక్కడ వాళ్ళు వేసుకునే డ్రెస్ రెంట్కి ఇచ్చి ఒక బుట్టి ఇస్తారు వెనకాల. బ్యాక్ టు ద సేమ్ స్పాట్. సో రైట్ నౌ రిసార్ట్కి వెళ్తున్నాం. సో ఇక్కడ మనకి స్టే ఇచ్చారు కదా, యాక్చువల్లీ వాళ్ళదే రిసార్ట్ ఉంది. ఒక్క నిమిషం. జస్ట్ 4 days బ్యాక్ ఇక్కడ ఒక ఎలిఫెంట్
5 అంటే 5 కాదు సార్ 4 మంది ప్రాణాలు తీసుకుందంట. ఇప్పుడు మేము 5గురం ఉన్నాం. ముగ్గురు చచ్చిపోయిన అయితే మీరు వెళ్తారు కార్ వచ్చేస్తుంది. ఎట్లా ఇప్పుడు నువ్వు రివర్స్ వెళ్తున్నాం, కార్ వస్తుంది అక్కడి నుంచి. ఒకటే ఒక వే ఉంది, ఒకటే వే ఉంది. నువ్వు ఎంత దూరమైన వెనకకి వెళ్ళిపోవాలి. ఓకే క్రేజీ. బండి అయితే ఖతర్నాక్ షేక్ అవుతుంది. టర్బో బూస్ట్ మూడ్ ఆన్ ఉందని మీకు అర్థం అవ్వట్లేదేమో, కానీ ఇక్కడ పరిస్థితి మాత్రం Did we reach? Yeah. Yo. వెళ్ళిపోయింది. సో ఆయన ఒక షార్ట్ కోసం కింద పెట్టిండు అనమాట. చూడుకున్నట్లు వెనక నడుచుకుంటూ వచ్చినాడు, అది కూడా రికార్డ్ అయింది. కాలుతో తొక్కడం కూడా రికార్డ్ అయింది. సో అట్లా కాలుతో తండేసాను అనమాట. గాడ్స్ ల్యాండ్ రిసార్ట్కి వెల్కమ్. దిస్ ఇస్ ద ప్లేస్. వ్యూ మాత్రం అదిరిపోయింది, నిజంగా చెప్తున్నా. ఇక్కడ ఒక 1 night స్టే క్రేజీ ఉంటుంది. మొత్తం టీ ప్లాంటేషనే, మధ్యలో మనం కొంచెం షబీర్తో మాట్లాడదాం. ఎందుకంటే వాట్ ఐ నో ఇస్ లైక్ 1910 acresలో ఈ టీ ఎస్టేట్ అంతా వాళ్ళదే అంట. సో క్రేజీ ఉంది అసలు. అండ్ ఈవెన్ ఈ రిసార్ట్ కూడా వాళ్ళదే. సో ఇమాజిన్ చేయండి మీరు, 1910 acres అంటే ఇది కంప్లీట్లీ ఒక ఫ్యామిలీ ప్రాపర్టీ, జనరేషన్స్తో వీళ్ళకి ఇవ్వబడింది అనమాట. సో అది కంటిన్యూ అవుతూనే ఉంది. సో నౌ ఇట్ బిలాంగ్స్ టు హిమ్. ఒకవేళ మీరు ఈ ఏరియాలో ఉంటే మాత్రం జస్ట్ రౌతర్స్ అని చెప్పండి, గుర్తుపట్టేస్తారనమాట. గ్రాండ్ ఫాదర్ నేమ్ అనమాట అది. నిజంగానే క్రేజీ, ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా మేము వాళ్ళని మీట్ అవ్వడం, హెల్ప్ అడగడం. బేసిక్లీ మాకు ఒక క్యాంపింగ్ టెంట్ సెటప్ చేసుకుంటాం అంటే వాళ్ళు ఓకే అనడం. ఆ తర్వాత నిన్న నైట్ చెప్పినా కదా, డిన్నర్ కూడా పెట్టడం. అండ్ పొద్దున మంచి ఒక బ్రేక్ఫాస్ట్ చేపించడం. అండ్ దెన్ ఫైనలీ వాళ్ళ రిసార్ట్కి మనల్ని తీసుకురావడం. కంప్లీట్లీ అన్ప్లాన్డ్. యా వ్లాగర్. సో నిజంగానే ఐ మీన్ ఎక్స్పెక్ట్ చేస్తాం అసలు మనం. ఇప్పుడు మీకు వాళ్ళ రిసార్ట్ చూపిస్తా. అండ్ మనం ఏ రిసార్ట్కి వెళ్ళినా ఫస్ట్ థింగ్ ఏం చూస్తాం చెప్పండి? స్విమ్మింగ్ పూల్. ఎస్, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మేబీ మనం ఎక్కడైనా బయట స్విమ్మింగ్ పూల్కి వెళ్తే నీట్ ఉంటుందా కాదా అని అనుకుంటాం, ఎందుకంటే పైనుంచి ఏదైనా పడుతుంటుంది, కింద నుంచి ఏదో జారుతుంటుంది. బట్ ఇక్కడ పడితే కూడా మ్యాక్సిమం కొన్ని లీవ్స్ పడతాయేమో, చూడొచ్చు మనం. కొన్ని లీవ్స్ మాత్రం ఇక్కడ ఉన్నాయి. లెట్ మీ టచ్ ద వాటర్. ఓకే, అంత చల్లగా ఏం లేదు. కొంచెం ఇప్పుడు రిసార్ట్ టూర్ కూడా చేద్దాం. ఓకే, 1 by 1 లెట్స్ గో. ఇక్కడ బయట మనకి కొంచెం హ్యాంగ్అవుట్ చేయడానికి ఒక స్పాట్ లాంటిది ఇది. ఐ థింక్ డిన్నర్ కూడా చేసుకోవచ్చు. స్పెషలీ బ్రేక్ఫాస్ట్కి సూపర్ ఉంటుంది. టీ స్టేట్ గార్డెన్ని చూస్తూ మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. ఆహా, ఇక్కడ నుంచి వ్యూ ఇంకా బాగుంది. సో షబ్బీర్ ఆల్సో విల్ జాయిన్ అస్ కొంచెం టైంలో. అప్పుడు దాకా అన్న, మీ పేరేంటన్నా? వాట్స్ యువర్ నేమ్? మొయిద్దీన్. ఓకే, వావ్. టాయిలెట్. ఓహో, నాకు ఒక మంచి ఫీల్ ఇక్కడ. ఎందుకంటే మనం ఎక్కడ చూసినా
న్యాచురల్ లైట్స్ ఉంది. ఇప్పుడు చూడండి ఇక్కడ విండోస్ నుంచి న్యాచురల్ లైటింగ్ వస్తుంది. అండ్ స్టిల్ మనకి కర్టన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కర్టన్స్ పెట్టుకొని కూడా పడుకోవచ్చు ఇఫ్ యూ నాట్ లైకింగ్ ద లైట్. బట్ డెఫినెట్లీ ఇక్కడ ఉంటే మాత్రం విండోస్ ఓపెన్ చేసుకోవాల్సిందే. సో చెక్ ఇన్ చెక్అవుట్ టైం చూసారు కదా. How much do you rate, Kabir? 4.5 out of 5. Cool. యా. సో ఒకసారి పైకి వెళ్ళి కూడా చూద్దాం. లెట్స్ క్లోజ్ దిస్ రూమ్. సో ఇక్కడ బయట కూర్చోడానికి మనకి చైర్స్ కూడా ఉన్నాయి. యా. సో ఐ థింక్ పైన కూడా సేమ్ రూమే ఉంటుంది. అక్కడ నుంచి జస్ట్ వ్యూ చూపిస్తాను అంతే. యూ కెన్ ఆల్సో క్లైంబ్ దిస్ ట్రీ అండ్ సీ ద వ్యూ. నాట్ రికమెండెడ్. ఫస్ట్ ఫ్లోర్లో తీసుకుంటే ఇంకా బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ కూర్చొని హాయిగా చిల్ చేయొచ్చు. ఈ వ్యూని ఇట్లా ఎంజాయ్ చేసుకుంటూ మస్తు రిలాక్స్ అనిపిస్తుంది తెలుసా కదా. కదా బాగుంది. చుట్టూ టీ తోటలు మధ్యలో ఇల్లు. మంచిగా పడుకోవాలనిపిస్తుంది నాకైతే. Shabir is here, so please guide us through your resort. Already I've shown them one room. Yeah. Tell about this place. When did you construct this? And I did. This is my dad's project. It started off with this okay, bamboo one 34 years ago, 35 years 34 ago. years. And then we slowly built that. And then those 2 cottages, and then now these 2. And Overall, how many rooms do you have here? we have 8 cottages and about 6 camps. 6 camps. 6 tents. 2 4-person tents and 4 2-person tents. Okay, let's look at inside. కొంచెం ఇక్కడ చూద్దాం, ఇక్కడ నుంచి వెళ్ళి. Okay, so yeah, what are you guys doing? Okay, continue. Hey. Yeah, bamboo hut. Occupied? This is occupied. Yeah, okay, occupied. And I think they vacating later, so we can. That's we okay, can- that's completely okay. So శాంపుల్ అయితే చూసేసినాం, అది ఆక్యుపైడ్, అందుకని చూపెట్టలేకపోతున్నాం. బట్ దిస్ ఈస్ ద ఎస్టేట్ అనమాట. నాట్ ఎస్టేట్, సారీ, దిస్ ఈస్ ద రిసార్ట్ అండ్ ఇట్ ఈస్ రియలీ బ్యూటిఫుల్. ఇఫ్ యూ ఆర్ విజిటింగ్ కేరళ ఆర్ వయనాడ్ అండ్ ఆర్ ఊటీ, యూ కెన్ డెఫినెట్లీ స్టే ఇన్ దిస్ ప్లేస్. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. No worries. సో మచ్. I would rate it 5 out of 5. ఓకే. Cheers. ఐ థింక్ ప్రతి ఒక్క ప్లేస్, ప్రతి ఒక్క కార్నర్లో కూడా కూర్చోవచ్చు మీకు. ఎస్పెషల్లీ మీరు ఫ్రెండ్స్తో వచ్చిన మీ అంటే గర్ల్ ఫ్రెండ్ కానీ కపుల్స్ కానీ అన్నీ బెస్ట్. చూసిన ఆల్రెడీ చూపెట్టిన లవర్స్ కానీ ఆర్ లవర్స్తో కానీ యూ కెన్ కమ్ ఎంజాయ్. లవర్స్ కాదు, లవర్. యా, ఒకవేళ మీకు మోర్ దెన్ 1 ఉంటే అంటున్నా. సో కొంచెం సేపు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు కబీర్? నాకైతే ఒకటి కూడా లేదబ్బా. అంటే స్వదేశీ అబ్బా, మాకెట్లా ఉంటారు చెప్పండి. విదేశీయా? మనం దేశీ, ఆయన స్వదేశీ. సో తక్కువనే ఉంటారు అఫ్ కోర్స్ మనకి. స్వదేశీ అంటే స్వదేశీ అంటే ఫారెన్ నుంచి ఉన్నారు, ఇండియా నుంచి ఉన్నారు అనమాట ఆయనకి. అంతే కదా. కబీర్ ఇస్ లైయింగ్. కబీర్ అబద్ధం చెప్తుండు. ఖచ్చితంగా ఈ ఫేస్ చూడండి. అబ్బా ఫేస్ తో పని ఉండదు ఇక్కడ. ఒక ట్రిక్ అది ఒక ఆర్ట్. చూడు, అది ట్రిక్ అంటున్నాడు. ట్రిక్ ఉంటదని కూడా తెలుసు, కానీ నాకు ట్రిక్ ఉందని తెలుసు, ఎట్లా యూజ్ చేయడం తెలియదు. ట్రిక్ ఉంటదని కూడా తెలియదు. అమ్మా, ఇవన్నీ ఎడిట్ లో పోతాయి కదా. ఇది పోదు, ఇది పోదు. సో ఇప్పుడు మనకి లంచ్ కూడా తీసుకొచ్చేసారు ఆంటీ. అసలు Are you guys the same people? രാത്രി കണ്ട കോലാണോ ഇപ്പോഴേ? ఇంత డిఫరెంట్ గా oh, you're not looking the same at all. Really? And you also changed. Really? But not that much. She changed completely. Really? It's like makeover. I had a bath and I came probably yesterday. I was like, I had lots of work yesterday. If bath can change you this much, I'll do it every Maybe day. this place has that beauty secret. Oh, really? You should have seen me cleaning. Definitely has a beauty secret. Hi, how is everything? How is your river bathing? Yeah. Y'all guys took bath, right? No. Why? Not in the river.
So Got because scared, huh? he thought something else. Good water, but he thought it's not clean. Here. I know. down. He said it's not clean, so we just. Hello, people drink that water. ചെറുനട്ടി ഇതിനെ അറിഞ്ഞില്ല അത് ക്ലീൻ വാട്ടർ അല്ല We'll do now. This guy is to blame. Yeah. വിചാരിച്ചെന്ന് Koncham sand color. this whole village drinks that water. It's a running stream, right? So it will be clean. It's not And stationary. all our childhood, we have played for 6 hours, 12 hours in that water, full time. That time no houses, no, just one house, and then we have to go through the forest. So it's a very clean water. Washing, bathing. Maybe like This guy is mad. Just leave it. Go. Last. కొంచెం ఫేస్ వాష్ చేసుకుంటా. వాళ్ళు పాపం మంచిగా స్నానం చేసి వచ్చారు, మనం ఎట్లే అంటే బాగుండదు. యా ఉంది ఉంది ఉంది. ప్రమోట్ ఏం చేయట్లేదు, ఇది ఆల్రెడీ ప్రమోటెడ్ బ్రాండ్. Brinjal. Namma brinjal. എനിക്ക് കുറച്ചിട്ടാ മതി, എനിക്ക് അത്ര ബ്രിഞ്ചോൾ ഇഷ്ടമല്ല. So brinjal. What this is? This is carrot, beans, poriyal. Moringa. This is moringa, Moringa dal. leaves, dal, Dal. then sambar, fish curry, Fish curry. fish fry, and all these three are organically grown at home. All these three, okay. So already. And But the thing is, how much time did she take to prepare all this? she would have taken Half an hour. yeah, because she cuts, chops everything. She just does zoom. Crazy auntie, చాలా స్పీడ్ అన్నమాట. ఇదంతా ఫుడ్ హాఫ్ అన్ అవర్ చేసేస్తారంట. సో auntie మా కోసం delicious food. Probably the spice quotient might be a little less. no we just have it off not every spices. Yeah, Andhra is gunpowder basically. Gunpowder. Oh, sorry. No, not at all. Thank God we have this protective case to GoPro. Her protective case broke. Huh? I've been for you. Remind me, yeah, please. And then she's going, even in Chennai she went and then she couldn't get that case actually. For a couple of days, Ashanti. There. Not Ashanti, just No, Roshni, I'm telling her. Mm. You have to send Roshna, you have to send... I love you, auntie. Hey. You should have met her husband also then. Yeah. Very, very, very comical, very sweet. Very good looking. Yeah, we saw in the photos. Yeah, It it was is like, a little darker tone, but very comical. My but dark is beauty. He's a vegetarian. Vegetarian. Not vegetarian. Okay, ఇప్పుడు తినేద్దాం. తినిన తర్వాత మాట్లాడుతున్నాం. Okay guys, this is it from God Lands Resort. Okay, సో నిజంగా చెప్తున్నాను, చాలా మంచిగా చూసుకున్నారు. చెప్పిన ఆల్రెడీ మొత్తం స్టోరీ మీకు మళ్ళీ చెప్పాను. బట్ నిజంగా అబ్బా, ఇది ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్లా ఉండిపోతుంది నాకైతే. Now you're just going and packing up. from going to resort? No, not Hyderabad, Kerala. Okay, bye guys. Bye. Thank you so much. Bye. Say subscribe to Yuvakulu. Say subscribe to Yuvakulu. Bell icon. Like, share and subscribe to you. Bell icon. Subscribe. I like it. What about Kabir Vlogs? like, share and subscribe to Kabir Vlogs. Thank you. Okay, subscribe to Amita as well. I'll put the description, her channel link in the description. Okay, bye. Bye. Alright, bye. Amazing man. And ఇక్కడ నుంచి వెళ్తుంటే కూడా కొంచెం బాధ అయితే వేస్తుంది, బట్ మనం జర్నీ కంటిన్యూ చేయాలి, ఎందుకంటే చేయాల్సింది, అది పార్ట్ ఆఫ్ లైఫ్ అనమాట. యూ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. బట్ కానీ ఈ స్పాట్ అయితే మనం ఇక నేనైతే నా లైఫ్లో ఒక మెమరీ లాగా ఉండిపోతుంది, ఎందుకంటే అన్నోన్ పర్సన్ని ఇంత మంచిగా చూసుకోవడం నేనైతే ఎప్పుడు చూడలేదు ఎవరైనా. సో అది, సో కొంచెం ఇమోషనల్గా హ్యాపీగా సెండ్ ఆఫ్ చేసేది. ఓకేనా? చా